ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఆరూరి రమేష్ గారిని బీజేపీలోకి పంపించి లోపగారి ఒత్తులో భాగంగానే ప్రచారం చేసుకొని క్యాండిడేట్ పెట్టుకున్నారని మాట అనడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి కడియం శ్రీహరిని కూడా మేమే పంపించినాం ఈ పార్టీలకి. మేమే కడియం శ్రీహరి గారు డిక్లేర్ చేయించుకొని సంచులు కూడా తీసుకుపోయిందన్న విషయం ప్రచారం జరుగుతుంది కదా. మేమే సంచులు తీసుకుపోయి మీ సంచులు ఇచ్చి మీ పార్టీలకు పంపించినామా? మరి మేము కూడా లోపకారి పొత్తు పెట్టుకున్నామా? ఇట్లాంటి మాట్లాడతారు. మీరు పెద్ద పదవిలో ఉండి ఇట్లాంటి దుష్ప్రచారం చేయడం తప్పు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా అన్ని పథకాలు చేస్తామని చెప్తున్నారు. మా వినయ్ భాస్కర్ గారు నేను ఇద్దరం కలిసి భద్రకాళి అమ్మవారి టెంపుల్ కోసం 30 కోట్ల నిధులు తీసుకొస్తే దారుణంగా అమ్మవారికి సంబంధించిన నిధులను క్యాన్సిల్ చేసిన చరిత్ర మీది కాదా? మీరు ఎందుకో అమ్మవారి మీద మీకు భక్తి ప్రేమ ఉంటే 30 కోట్ల రూపాయలు ఎందుకు రద్దు చేశారు? అంత ప్రేమ ఉంటే 200 కోట్ల నిధులు ప్రకటించాల్సింది పోయి ఉన్న నిధులను క్యాన్సిల్ చేసిన చరిత్ర కాంగ్రెస్ వచ్చేటట్టు మీది కాదా? బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ గెలిస్తేనే మళ్ళా రామప్ప కోసం దేవాలయం కోసం, భద్రకాళి అమ్మవారి దేవాలయం కోసం, 1000 స్తంభాల గుడి కోసం పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వరంగల్ ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్కి సంబంధించిన ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాలి. 17 పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఈ ఎలక్షన్లో 16 స్థానాలు ఒక రకంగా చూడాలి, ఈ వరంగల్ పార్లమెంట్ ఒక రకంగా చూడాలి. 16 మాత్రం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్న పోటీగా చూడాలి. ఈ స్థానం మాత్రం పార్టీలను మోసం చేసే ద్రోహులకు నిఖార్సైన ఒక ఉద్యమకారునికి జరుగుతున్న పోటీగా చూడాలి. ఓన్లీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచించాలి. కడియం శ్రీహరి గారు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీనే కాదు, మీ కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్లో ఉన్న నాయకత్వాన్ని కూడా మోసం చేసినట్టే, మీ కడుపు కొట్టినట్టే. 10 ఏళ్ళు మీరు కష్టపడి మీకు ఒక అవకాశం వస్తే, మీరు ఎంపీనో ఇంకో అవకాశం వస్తే మీ గద్దెలాగా తన్నుకపోయింది కడియం శ్రీహరి. మీ కార్యకర్తలు కాబట్టి మీ కార్యకర్తల అభిమానులు ఆలోచించాలి. అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా ఎంతోమంది నాయకులు ఉండగా ఆరూరి రమేష్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీనే కాదు, బీజేపీలో ఉండే నాయకత్వానికి కూడా వాళ్ళకు వచ్చే అవకాశాన్ని ఆయన కూడా గద్దెలా తన్నుకపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి రాజకీయం వరంగల్ చరిత్రలో స్టార్ట్ అయితే ఇంకా రాబోయే తరాలలో యువ నాయకులు కానీ, యువ నాయకత్వం కానీ, మేధావులు ఎవరైనా కూడా రేపు వచ్చే అధికార పార్టీ ఏది ఉంటే అది కండవ కప్పుకోవడం, పదవులు దొబ్బడం, ఎప్పటి నుంచో కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు మోసం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి రేపు పుసుకున్న కడియం శ్రీహరి గారి, కడియం కావ్య కావచ్చు, ఆరూరి రమేష్ గారు గెలిస్తే రేపు ప్రజలే మమ్మల్ని యాక్సెప్ట్ చేసిర్రు. మేము మోసం చేసినా, ద్రోహం చేసినా ప్రజలే మమ్మల్ని యాక్సెప్ట్ చేసిర్రు. ఎన్ని పార్టీలు మారినా మేమే కరెక్టు అనే ఒక తప్పుడు సాంకేతికం పోతుంది. కాబట్టి రాబోయే తరాల్లో రాజకీయ నాయకులే కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఇట్లాంటి మార్పు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ పార్లమెంట్ ఎన్నికలు ఈరోజు కూడా మనల్ని పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీ 2 జాతీయ పార్టీలు, మౌలిక సమస్యలు పరిష్కరించలేక విఫలమైన 2 పార్టీలు ఇప్పటికీ ఎప్పటియో అంశాలను ముందరేసుకొని మాట్లాడుతున్నారు తప్ప కీలకమైన అంశాల్లో ప్రజలకు ఒక్క హామీ కూడా ఇవ్వడం లేదు. ప్రజలకు కావాల్సిన నీటి విషయంలో కానీ కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, తాగునీరు కావచ్చు, జీవన ప్రమాణాల పెంపుదల కావచ్చు, అటువంటి అంశాల్లో ఎటువంటి హామీ ఇవ్వకుండా రకరకాలమైన విషయాలని, మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రధాని మోడీ గారి ప్రసంగం లేదా మిగతా అంశాలను ప్రస్తావిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఉన్నది. 75 ఏళ్ల తర్వాత ఒక ఆయన కులగణన తీసుకొస్తున్నాడు ముందరికి ఎజెండా, ఇంకొక ఆయన దాన్ని వ్యతిరేకించిండు, రిజర్వేషన్ రద్దు చేస్తున్నాడు. 75 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ఇంకా మీరు కులగణన గురించి కానీ, రిజర్వేషన్ల రద్దు గురించి కానీ
ఇంకా మీరు ప్రస్తావించి ఇంకా పబ్బం కట్టుకునే దశలోనంటే మీ రెండు రాజకీయ పార్టీల చరిత్ర భారత ప్రజలకు తెలియంది కాదు. ఇవాళ మన దగ్గర కూడా 6 హామీలు 13 వాగ్దానాలు పంచి న్యాయం అనే పేరుతోటి మళ్ళీ ఒకటి తెచ్చారు. దాంట్లో 25 హామీలు ఉన్నాయి. హామీలో మీకు స్పష్టంగా కనబడుతుంది. దాంట్లో ఒక హామీ ఏమిటి అంటే ఎవడైనా పార్టీ మారితే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పార్టీ మారితే వెంటనే వాడిని సభ్యత్వం కోల్పోవాలి, వాడు అనర్హుడు కావాలి. నువ్వు పార్టీ మారిన పక్కన పెట్టుకొని ప్రచారం ఉన్నావు, వాళ్ళనే ఎంబడి పెట్టుకొని ప్రచారం చేస్తున్నావు. నీ పంచన్యాయకి అర్థమేమున్నది? ఇవాళ 2500 రూపాయలే మహిళలకు ఇవ్వలేదు. నీ పంచన్యాయలో మళ్ళీ 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేసి మొన్ననే రాహుల్ గాంధీ వచ్చి నిర్మల్ మీటింగ్లో 2500 బ్యాంకులు పడుతున్నాయని చెప్పి, మరి ఇంత అబద్ధాల వాగ్దానాలు అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న నేపథ్యం మనందరికీ తెలుసు. అందుకే ఆగస్టు 15 నాడు అడిగితే ఖచ్చితంగా హరీష్ రావు గారు ఒకటే మాట చెప్పినారు, మీరు ఇచ్చిన 6 హామీలలో ఉన్న 13 వాగ్దానాలను అమలు చేసి రుణమాఫీని కూడా చేయండి, రాజీనామా ఇస్తామని చెప్పాడు. ఇవాళ రేవంత్ రెడ్డి వాటి గురించి మాట్లాడతలేదు. ఈరోజు ఆ 13 హామీల గురించి మాట్లాడతలేదు. 13 హామీలలో ఈరోజు కూడా రైతు బంధు అంటున్నాడు. రైతు భరోసా అంటే 15,000 రావాలి, రైతు బంధు అంటే 10,000 రావాలి. రైతు భరోసా అంటే వ్యవసాయ కూలికి కూడా డబ్బు రావాలి, రైతు భరోసా అంటే కౌలు రైతుకు కూడా డబ్బు రావాలి. మరి ఇవన్నీ వాటిని విస్మరించి ఆ పదజాలాన్ని కూడా బయటికి తప్పుడు పదజాలం. భరోసా అన్నామంటే ఖచ్చితంగా ఈ 3 అంశాలు రావాలి. ఇవాళ మహాలక్ష్మి అన్నామంటే 2500 స్పష్టంగా రావాలి. 2500 వచ్చినాకనే ఉచిత బస్సు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఉండాలి. ఇవాళ యువశక్తి మీద నువ్వు పెట్టిన స్కీమ్ దాన్ని ఇప్పటివరకు ఇంప్లిమెంటే చేయలేదు. ఇప్పటికే 5 నెలల నుంచి పిల్లలకి ఎక్కడ స్కాలర్షిప్లు రాలేదు. విదేశీ విద్యకు పోయే వాళ్ళ అప్లికేషన్లు మంజూరు కాలేదు. దాదాపు అన్ని స్టేల్మెంట్ అయి కూర్చుండేది. ఎక్కడా కూడా ఏ రంగాన్ని కూడా వాళ్ళు టచ్ చేస్తున్న నేపథ్యం లేదు. అటు వ్యవసాయ రంగం కావచ్చు, మరి మిగతా విద్యుత్ శక్తి రంగం కావచ్చు, తాగునీరు కావచ్చు, అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన నేపథ్యం ఇవాళ తెలంగాణలో కనబడుతుంది. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.